తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇళ్ల ముందు, వీధుల్లో భోగి మంటలు వేసి పాత వస్తువులను కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. భోగి మంటల చుట్టూ చిన్న పెద్ద ఆట పాటలతో సందడి చేస్తున్నారు. అయితే భోగి పండుగకు ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యత ఎంతో ఉంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగిని జరుపుకుంటారు. పాతవి వదిలి కొత్తవి స్వీకరించటం ఈ పండుగ యొక్క సారాంశం. ఇండ్లను శుభ్రం చేసి పాత ఫర్నిచర్, దుస్తులు, అనవసర వస్తువును భోగి మంటల్లో కాల్చటం ఆనవాయితీ. ఇది దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని ప్రజల యొక్క నమ్మకం. గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులు, యువత, పెద్దలు, మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇళ్ల ముందు, వీధుల్లో భోగి మంటలు వేసి పాత వస్తువులను కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. భోగి మంటల చుట్టూ చిన్న పెద్ద ఆట పాటలతో సందడి చేస్తున్నారు. అయితే భోగి పండుగకు ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యత ఎంతో ఉంది. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు ఈ భోగిని జరుపుకుంటాము. పాతవి వదిలి కొత్తవి స్వీకరించటం ఈ పండుగ యొక్క సారాంశం. ఇండ్లను శుభ్రం చేసి పాత ఫర్నిచర్, దుస్తులు, అనవసర వస్తువులను భోగి మంటల్లో కాల్చటం ఆనవాయితీ. ఇది దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని ప్రజల యొక్క నమ్మకం. గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులు, యువత, పెద్దలు, మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు.